హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. బిహేవియరల్ ఫైనాన్స్ లో కొంతమంది ఇన్వెస్టర్స్ హెడ్ మెంటాలిటీ ఫాలో అవుతుంటారన్నమాట. వారు స్టాక్ మార్కెట్ లో ఉన్న వెటరన్స్ అలాగే ఎక్స్పర్ట్స్ ని ఫాలో అవుతారండి. ఇలాంటి ఇన్వెస్టర్స్ ఏంటంటే ఏస్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక ఏస్ ఇన్వెస్టర్ పర్టికులర్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేశారని తెలిస్తే చాలా మంది కూడా ఆ స్టాక్ ప్రైస్ ని, చార్ట్స్ ని, బ్యాలెన్స్ షీట్స్ ని చూస్తూ ఉంటారండి. లీడింగ్ ఇన్వెస్టర్ కనుక పర్టికులర్ కంపెనీ ఇన్వెస్ట్ చేసినా లేకుంటే ఎగ్జిట్ చేసినా కూడా స్టాక్ లో మూమెంటం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. విజయ్ కేడిఎస్ పోర్ట్ఫోలియో అనేది ఇండియాస్ మార్కెట్ లో మోస్ట్ ఫాలోడ్ పోర్ట్ఫోలియోలో ఒకటి అనమాట. ఓవర్ ది ఇయర్స్ ఈయన పోర్ట్ఫోలియోలో ఇచ్చిన హిస్టారికల్ రిటర్న్స్ వల్ల అతనిని మార్కెట్ మాస్టర్ అని పిలుస్తారండి. అతను 19 ఇయర్స్ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అండ్ 1992లో 33 ఇయర్స్ ఉన్నప్పుడు కేడిఎస్ సెక్యూరిటీస్ ని స్టార్ట్ చేశారు. ఇతని యూనిక్ స్టాక్ ప్రైజింగ్ ఫార్ములాని స్మైల్ అని పిలుస్తారనమాట. 30th June 2024 కి ఫైల్ చేసిన కార్పొరేట్ షేర్ హోల్డింగ్ ప్రకారం విజయ్ కేడిఎస్ పోర్ట్ఫోలియో వాల్యూ అనేది 18,300 crores అండి. సో ఈ రోజు ఈ వీడియోలో విజయ్ కేడిఎస్ పోర్ట్ఫోలియోలో బిలో 250 లోపు ఉన్న కొన్ని స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే టోటల్ పోర్ట్ఫోలియోలో ఉన్న హోల్డింగ్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ లో ప్రామినెంట్ ప్లేయర్ అన్నమాట. హైడ్రో, టన్నలింగ్, ఇరిగేషన్, వాటర్ సప్లై, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ట్రాన్స్పోర్ట్ వంటి వేరియస్ హై మార్జిన్ ఏరియాస్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందన్నమాట. ఇప్పటి వరకు కంపెనీ 250+ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసిందండి. రీసెంట్ గా కంపెనీ దాని జేవీ పార్ట్నర్ తో కలిసి మహారాష్ట్ర గవర్నమెంట్ నుండి 310 crores వర్త్ అయిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను కూడా రిసీవ్ చేసుకుందనమాట. ఈ ప్రాజెక్ట్ లో కంపెనీకి 35% స్టేక్ ఉంటుందండి. పటేల్ ఇంజనీరింగ్ లో విజయ్ కేడియా గారికి 1.42% స్టేక్ ఉందన్నమాట. అండ్ కంపెనీ డెట్ పొజిషన్ తగ్గించడం అండ్ ఇంప్రూవ్మెంట్ చేయడం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,831 రూపీస్ ఉందండి. ROCE 13.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.50%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 3 రూపీస్ 63 పైసా ఉందండి. ఇండస్ట్రీ పిఏ కనుక మీరు చూస్తే 25.9 అంటే స్టాక్ పిఏ ఎంత ఉందండి, 21 ఉందన్నమాట. సో పిఈ రేషియో వైజ్ పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. అండ్ మోర్ ఓవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 64 రూపీస్ 80 పైసా ఉంటే కరెంట్ మార్కెట్ అనేది 57 రూపీస్ 20 పైసా ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. కాకపోతే కంపెనీకి డెట్ అనేది 1910 crores ఉంది. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కంపెనీ సేల్స్ లో కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2024 కి 4,544 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 290 crores పోస్ట్ చేసింది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 36.11% ఉందండి. ఎఫ్ఏ షేర్ హోల్డింగ్ 3.68% ఉంది. లాస్ట్ 4 quarters నుంచి కూడా కంటిన్యూస్ గా ఎఫ్ఏ షేర్ హోల్డింగ్ అనేది పెరిగిందనమాట. అలాగే డిఎస్ షేర్ హోల్డింగ్ అనేది 6.22% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 49.59% ఉంది. అండ్ అదర్స్ కి 4.39% ఉందన్నమాట. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద మనం చూస్తే కేడిఎస్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఈ కంపెనీలో 1.42% స్టేక్ ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ 57 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 15% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదన్నమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ ఓమ్ ఇన్ఫ్రా లిమిటెడ్ అండి. ఇది హైడ్రో మెకానికల్ ఎక్విప్మెంట్, స్టీల్ ఫ్యాబ్రికేషన్ కోసం టర్నికీ సొల్యూషన్స్, హైడ్రో పవర్ డెవలప్మెంట్స్, రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ అండ్ హోటల్స్ సంబంధించిన డైవర్స్ బిజినెస్ యాక్టివిటీస్ అనేది చేస్తుంది అనమాట. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అలాగే రివర్ ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ తో సహా మల్టిపుల్ వెర్టికల్స్ లో కంపెనీకి ప్రెజెన్స్ ఉందండి. విజయ్ కేడిఎస్ సెక్యూరిటీస్ 240 million షేర్స్ అంటే 2.49% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు అనమాట ఈ కంపెనీలో. ఈ కంపెనీకి ఆర్డర్ బుక్ అనేది 2,050 crores ఉంది. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ లో హైడ్రో పవర్ అండ్ వాటర్ ప్రాజెక్ట్స్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 1,824 crores ఉందండి. ROCE అనేది 14.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.71%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ 4 రూపీస్ 71 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 74.3 crores మాత్రమే ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా ఈ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. మార్చ్ 2024 కి 1,114 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 8% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 47 crores పోస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ 10 years నుంచి కూడా డివిడెండ్ కూడా ఇస్తుందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 67.33% ఉంది. క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గిందనమాట. అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ 1.86% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 30.42% ఉంది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద మనం కనుక చూస్తే కేడిఎస్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఈ కంపెనీలో 2.49% స్టేక్ అనేది ఉందండి.
ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 188 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 12% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 53% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ పీరియడ్ లో కనుక చూస్తే 206% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇన్నోవేటర్స్ ఫెకాడే సిస్టమ్స్ లిమిటెడ్ అండి. 1999 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఇది ఫెకాడే సిస్టమ్స్ డిజైన్, ఇంజనీరింగ్, ఫ్యాబ్రికేషన్, సప్లై అలాగే ఇన్స్టాలేషన్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఐఎఫ్ఎస్ఎల్ ఒక అల్యూమినియం ఫెకాడే కాంట్రాక్టర్ అండి. ఫార్మాసిటికల్ ఎంటిటీస్ కి క్లీన్ రూమ్ ప్రొవైడ్ చేసే న్యూ ఫీల్డ్ లోకి కంపెనీ ఎంటర్ అవ్వాలని ప్లాన్ చేస్తుంది అనమాట. అలాగే దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా అప్గ్రేడ్ చేస్తుంది. రీసెంట్ గా కంపెనీ కే రహేజా కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి న్యూ వర్క్ ఆర్డర్ ని కూడా రిసీవ్ చేసుకుందండి. అండ్ కంపెనీ క్లయింట్ లిస్ట్ లో కనుక చూస్తే ఆదిత్య బిర్లా గ్రూప్, ఎల్ఎన్టీ, రిలయన్స్, లోదా, టాటా హౌసింగ్, ఒబరాయ్ అండ్ సిప్లా అండ్ కే రహేజా గ్రూప్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ కంపెనీలో విజయ్ కేడియా గారికి దాదాపు 10.66% స్టేక్ ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 421 crores ఉందండి. ROCE 16%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.2%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 8 రూపీస్ 9 పైసా ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ పీ 43.9 ఉంది, స్టాక్ పీ 27.3 ఉందండి. సో పీఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీకి డెట్ అనేది 43.2 crores ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుండి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2024 లో 215 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 13% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 15 crores పోస్ట్ చేసింది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 63.71% ఉందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 36.25% ఉందన్నమాట. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద కనుక మనం చూస్తే విజయ్ కేడియా గారికి 10.66% స్టేక్ అనేది ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ 223 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ 1 మంత్ లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 6 మంత్స్ లో 17% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ప్రిసిజన్ క్యామ్సెట్స్ లిమిటెడ్ అండి. ఇండియా అండ్ గ్లోబల్ ప్రిసిజన్ క్యామ్సెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చేస్తుంది అనమాట. ఇది ప్యాసింజర్ వెహికల్స్, ట్రాక్టర్స్, లైట్ కమర్షియల్ వెహికల్స్ అండ్ లోకోమోటివ్ ఇంజిన్ అప్లికేషన్స్ కోసం 150 వెరైటీ ఆఫ్ క్యామ్సెట్స్ సప్లై చేస్తుంది. ఫైనాన్షియల్ 2025 కి కంపెనీ క్యాపెక్స్ అనేది 800 million చేస్తుంది అండ్ ఫైనాన్షియల్ ఎండింగ్ కి మరో ప్లాంట్ ని కూడా స్టార్ట్ చేస్తామని మేనేజ్మెంట్ ప్రామిస్ చేసింది అనమాట. కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో 2000 to 2500 million క్యాష్ అనేది ఉంది. అలాగే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. అండ్ కంపెనీ లార్జ్ పాన్ ఇండియా కస్టమర్స్ నుండి ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకుందండి రీసెంట్లీ. 30th June 2024 కి విజయ్ కేడియా గారికి 1.16% స్టేక్ ఉంది ఈ కంపెనీలో. అండ్ కంపెనీ కస్టమర్ లో కనుక మనం చూస్తే ఫోర్డ్, టయోటా, మారుతి సుజుకి, హుండై, కియా, ఫియాట్ ఉన్నాయన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2321 crores ఉందండి. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 5.98%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.86%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ఈ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా ఈ కంపెనీ సేల్స్ లో కూడా గ్రోత్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో కొంచెం డీ గ్రోత్ అనేది కనిపిస్తుంది. మార్చ్ 2024 లో 1031 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 40 crores పోస్ట్ చేసింది అనమాట. అండ్ లాస్ట్ 10 years నుంచి కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 65.37% ఉందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 34.43% ఉంది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద కనుక మనం చూస్తే విజయ్ కిషన్ లాల్ కేడియా గారికి 1.16% స్టేక్ అనేది ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ 244 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ గ్లోబల్ వెక్ట్రా హెలికాప్ అండి. 1998 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కి సంబంధించిన ఏవియేషన్ సర్వీసెస్ లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది అక్రాస్ నార్థన్ ఇండియాలో రిలీజియస్ టూరిజం ఏవియేషన్ కి హెలికాప్టర్స్ ని ఆపరేట్ చేస్తుందండి. అడిషనల్లీ అక్రాస్ ఇండియా వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ కి సీమ్లెస్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ లో కూడా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎయిర్ కనెక్టివిటీ లేని ప్లేసెస్ కి కూడా స్టేట్ హెడ్స్ అలాగే సీనియర్ అఫీషియల్స్ ని తీసుకుని వెళ్తుంది. విజయ్ కేడియా గారికి ఈ కంపెనీలో 1.46% స్టేక్ ఉంది. అరౌండ్ 2,04,400 షేర్స్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 365 crores ఉందండి. ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. ROCE 7.33% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.85%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి సేల్స్ లో అయితే గ్రోత్ ఉంది. మార్చ్ 2024 లో 503 crores సేల్స్ అయితే పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17% ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 1 crore ప్రాఫిట్ అనేది పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే నెట్ లాస్ నుంచి నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది అనమాట ఈ కంపెనీ. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 75% ఉందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25% ఉంది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద కనుక చూస్తే విజయ్ కిషన్ లాల్ కేడియా పర్సనల్ గా 3% స్టేక్ ఉంటే
కేటీఆర్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద 1.86% స్టేక్ అనేది ఉందన్నమాట. ఓవరాల్ గా కనుక చూస్తే 4.86% స్టేక్ అనేది ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 260 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 14% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 119% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 239% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. విజయ్ కేడిఆర్ పోర్ట్ఫోలియో కనుక చూస్తే యాజ్ ఆఫ్ జూన్ 2024 కి నెట్వర్త్ అనేది 1701 crores ఉందండి. టోటల్ గా హోల్డింగ్స్ అనేవి 15 కంపెనీస్ ఉన్నాయన్నమాట. అలాగే సెక్టర్ వైజ్ బ్రేకప్ కనుక చూస్తే కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టింగ్ అండ్ సివిల్ లో 13%, ఆటో యాక్సిలరీస్ లో 13%, ఇంజనీరింగ్ లో 13%, ఆటో 2 వీలర్ అండ్ 3 వీలర్స్ లో 7% అండ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ లో 7% స్టేక్ అనేది ఉందన్నమాట. అండ్ విజయ్ కేడిఆర్ పోర్ట్ఫోలియోలో హోల్డింగ్ లో కనుక చూస్తే మెయిన్ గా అతుల్ ఆటో లిమిటెడ్ అండి. ఇందులో 20.91% స్టేక్ అనేది హోల్డ్ చేస్తున్నారు. తర్వాత నేను చెప్పిన ఇన్నోవేటర్స్ ఫెకాడా సిస్టమ్స్ లో 10.66%, అఫోర్డబుల్ రోబోటిక్ ఆటోమేషన్ లిమిటెడ్ లో 9.93% ఉందన్నమాట. అలాగే రెప్రో ఇండియా లిమిటెడ్ లో 6.34%, గ్లోబల్ వెక్టా హెలికాప్టర్ లో 4.86%, ఓమ్ ఇన్ఫ్రాలో 2.49% అండ్ వైభవ్ గ్లోబల్ లిమిటెడ్ లో 2.02%, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్ లో 1.87%, సుదర్శన్ కెమికల్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో 1.44%, పటేల్ ఇంజనీర్ లిమిటెడ్ లో 1.42%, ఎలికాన్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ లో 1.34%, ప్రిసిజన్ క్యాంప్సాఫ్ట్స్ లో 1.16% అండ్ న్యూలాండ్ ల్యాబ్స్ లో 1.09% అండ్ మహీంద్రా హాలిడేస్ రిసార్ట్స్ అండ్ ఇండియా లిమిటెడ్ లో 1%, సిఆర్ఎం సిల్క్ మిల్స్ లో 1% స్టేక్, అలాగే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో బిలో 1% స్టేక్ అనేది ఉందన్నమాట. అలాగే టాల్బోస్ ఆటోమోటివ్ కంపెనీస్ లో కూడా బిలో 1% స్టేక్ అనేది ఉంది. లాస్ట్ క్వార్టర్ లో ఈయన గ్లోబల్ వెక్టా హెలికాప్ లిమిటెడ్ లో 1.94% స్టేక్ ని ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. అలాగే వైభవ్ గ్లోబల్ లిమిటెడ్ లో కూడా 0.01% స్టేక్ ని ఇంక్రీజ్ చేశారు. క్వార్టర్ లో పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ లో 0.31% స్టేక్ ని అయితే డిక్రీజ్ చేశారు. ఇంతకు ముందు 1.55% ఉండేది, అది ఇప్పుడు 1.42% కి తగ్గిందనమాట. సో ఇవ్వండి విజయ్ కేడిఆర్ గారి పోర్ట్ఫోలియోలో ఉన్న బిలో 250 ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ అండ్ ఆయన పోర్ట్ఫోలియోలో హోల్డింగ్ చేస్తున్న స్టాక్స్ అనమాట. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.